ఫ్రెండ్స్, ఈరోజైతే మనం నలుగుపిండి సోపు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను. ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం నలుగుపిండి సోప్ అనేది తయారు చేస్తాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నలుగుపిండి. యాడెడ్ ఇంగ్రీడియంట్ అని మనం యాడ్ చేసుకునేది. ఇది 15 హెర్బ్స్తో తయారు చేయబడింది. ఆల్మోస్ట్ అన్నీ న్యాచురల్, నో కెమికల్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మన స్కిన్ గ్లోగా రావడానికి, మచ్చలేమున్నా, పింపుల్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ పోవడానికి, స్కిన్ వెలుపల నుంచి ఇది పనిచేస్తుంది. మీకు ఈ సున్నిపిండి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేస్తే మీకు కొరియర్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి గ్లేజరిన్, వెజిటేబుల్ గ్లేజరిన్. ఇది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదం ఆయిల్. ఇది స్కిన్ మాయిశ్చరైజర్గా, స్కిన్ గ్లో రావడానికి వర్క్ చేస్తుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ మన దగ్గర తయారు చేసే అన్ని సోప్స్లో ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఎంత కాస్ట్ అయినా సరే కలపడం జరుగుతుంది. అన్నిటికంటే కూడా మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్ సబ్బు తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు ఏంటంటే సోప్ బేస్. మనం వచ్చేసి ఇక్కడ షీ బటర్ సోప్ బేస్ తీసుకుంటున్నాం. మీరు గోట్ మిల్క్ తీసుకున్నా బాగుంటుంది, న్యాచురల్ సోప్ బేస్ తీసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే షీ బటర్ అనేది ఏంటంటే మన స్కిన్ టోన్కి స్మూత్గా రావడానికి, గ్లో కోసం బాగా వర్క్ చేస్తుంది. చిన్నపిల్లలైనా యూజ్ చేయొచ్చు సోప్ని. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు నలుగుపిండి సోపు తయారు చేసుకోవడం జరుగుతుంది. తీసుకున్న షీ బటర్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాం. ఒక పౌడర్ వేసుకోవాలి. ఇందాక మనం తీసుకున్న సున్నిపిండిలో 2 టేబుల్ స్పూన్ గ్లేజరిన్, 2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపాము. 1 స్మాల్ గ్లాస్ రా మిల్క్ కలిపి ఇలా మెత్తగా వచ్చి పేస్ట్ అయ్యేలాగా తిప్పుతూ ఉండి మంచిగా నీట్గా మెత్తగా వచ్చేలాగా చేసుకోవాలి. డబుల్ బాయిల్ మెథడ్లో కాగున్న హాట్ వాటర్లో ఈ బౌల్ పెట్టుకున్న తర్వాత 5 to 7 మినిట్స్లో ఇదంతా సోప్ బేస్ అంతా కరుగుతుంది. నెమ్మదిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు అలానే చూసుకోవాలి. మెల్ట్ అయిన తర్వాత సున్నిపిండి కలుపుకొని దీనిలో సిలికాన్ బౌల్స్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా మెల్ట్ అవ్వడం. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం తిప్పుకుంటూ ఉండాలి. మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. సరే కదా, ఎంత వైట్నెస్గా ఉందో, సేమ్ మిల్క్ లానే ఉంది కదా. ఇంకా బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. పలుచగయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి, ఇలా కరిగే వరకు. ఇంకో విషయం ఏంటంటే సున్నిపిండిలో విటమిన్ E టాబ్లెట్స్ కానీ ఎట్లాంటి ఎసెన్షియల్ ఆయిల్ కానీ కలపకూడదు. సున్నిపిండి సోప్ కాబట్టి మనకు కావలసినవన్నీ దానిలోనే ఉంటాయి. ఇప్పుడు సున్నిపిండిని యాడ్ చేసుకొని తిప్పుకోవాలన్నమాట. మన చర్మ సంరక్షణకు కావాల్సినవన్నీ, స్కిన్ గ్లోయింగ్ కావాల్సినవన్నీ దీనిలో ఉంటాయి కాబట్టి విటమిన్ టాబ్లెట్స్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వాసన పోవడం. సిలికాన్ మౌల్డ్స్ పోసిన తర్వాత 1 అవర్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయన్నమాట.
ఇప్పుడు మనం వీటిని ఒకటి తీసి ప్లేట్లో పెట్టుకుంటాం. అప్పుడు సోప్ తయారైంది లేదో మనకి క్లియర్గా తెలుస్తుంది. సోప్ తయారైంది, చూడండి ఎలా ఉందో. మీరు కూడా వాడి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, స్కిన్ గ్లోయింగ్, కలర్ ఇంప్లిమెంటేషన్, ట్యాన్ పోతుంది. చర్మం పైన ఏదైనా పొరలను, వేస్ట్ పొరలు తొలగించబడతాయి. చర్మం మృదువుగా సున్నితంగా తయారవుతుంది. కొన్ని సోప్స్ రెడీ అయిపోయింది చూడండి. ఎంత చక్కగా, ఎంత అందంగా, ముద్దుగా